నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను సిర్తాజ్. 12 దేశాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది ఇప్పుడు ఒక్క యుద్ధం. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంతో మిడిల్ ఈస్ట్లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఓవైపు ఇజ్రాయెల్, అమెరికా, మరోవైపు ఇరాన్ పరస్పరం దాడులు చేసుకోవటం ఇప్పుడు మొత్తం మిడిల్ ఈస్ట్లో టెన్షన్ను పెంచుతున్నాయి. పరస్పర దాడులతో మృతుల సంఖ్య గంట గంటకు పెరుగుతోంది. ఇరాన్, ఇరాక్, లెబనాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేస్తున్నాయి. దాడిలో ఇప్పటి వరకు 600 మంది మృతి చెందారు. Ons waar bid vir my. Yes, as mense kyk hoe val die bomme hier om ons. Dis groot moeilikheid. Bid vir ons, hoor, bid vir my. Yes, as mense kyk hoe val die bomme hier om ons. మరోవైపు గల్ఫ్ దేశాలపై విరుచుకుపడుతోంది ఇరాన్. ఇప్పటి వరకు 10 గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేసింది. ఇజ్రాయెల్, ఒమన్, ఇరాక్, బహ్రెయిన్, ఖతార్, యుఏఈ, సౌత్ అరేబియా, కువైట్, జోర్దాన్, సైప్రస్ పై ఇరాన్ దాడులు చేసింది. ఇరాన్ దాడుల్లో ఇప్పటి వరకు 30 మందికి పైగా మృతి చెందారు. ఇరాన్ రక్షణ వ్యవస్థలను ఇజ్రాయెల్, అమెరికా లక్ష్యంగా చేసుకుంటూ ఉండగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా బేసిస్, ఇక సంస్థలపై ఇరాన్ దాడులు చేస్తోంది. هذه ضربة أول ضربة هذه ثاني ضربة هون الله أكبر يا ساتر يا رب ايه هون هذه ضربة أول ضربة هذه ثاني ضربة هون الله أكبر يا ساتر يا رب ايه هون ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి అందిస్తారు. శివ, చెప్పండి, ఈ వార్ బెల్స్ ఇంకా మోగే అవకాశం కనిపిస్తోంది. ఇరాన్ తగ్గడం లేదు, అటు అమెరికా, ఇజ్రాయెల్ సైతం ఈ యుద్ధాన్ని ఆపే ప్రసక్తి లేదంటున్నాయి. ఈ వార్ని ఎలా చూడాలంటారు అండ్ అప్డేట్స్ ఏంటి శివ? దాడులు ప్రతి దాడులతో మొత్తం 12 దేశాల్లో యుద్ధం అనేది ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇటు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంతో మిడిల్ ఈస్ట్ లో ప్రధానంగా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఇరాన్, ఇరాక్, లెబనాన్ పై ఇజ్రాయెల్ అలాగే అమెరికా దాడులు చేస్తోంది. ఇది గంట గంటకు కూడా మృతుల సంఖ్య భారీగా పెరుగుతూ ఉంది. అంటే సామాన్య జనం అనేది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. 2-3 దేశాల వల్ల వారి ఆధిపత్య పోరు కానీ, వారిపై దాడుల వల్ల కానీ సామాన్య జనం, మరోవైపు ఇటు సైన్యం కూడా ఇరు దేశాలకు సంబంధించి ఇటు ఇజ్రాయెల్, అమెరికా, మరోవైపు ఇరాన్ కు సంబంధించిన సైనిక వ్యవస్థ కూడా తీవ్రంగా దెబ్బతించిన పరిస్థితి కనిపిస్తోంది. ఇరాన్ లో ఇప్పటి వరకు భారీ సంఖ్యలో ఈ దాడుల వల్ల 600కు పైగా కూడా మృతి చెందినట్టు తెలుస్తోంది. ఇక గల్ఫ్ దేశాలపై ఇరాన్ విరుచుకుపడుతోంది. అంటే ఇజ్రాయెల్, ఇరాన్ దాడి చేస్తున్న నేపథ్యంలో గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడి చేస్తోంది. అంటే దాడి చేసేది ఇజ్రాయెల్, అమెరికా, కానీ మా పైన ఎందుకు దాడి చేస్తున్నారంటూ కూడా ఇరాన్ పైన ఈ గల్ఫ్ కంట్రీస్ అన్ని కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దేశ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే ఈ దాడులను ఇరాన్ ఆపివేయాలనేది కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 10 గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేస్తోంది. ఇరాన్ అలాగే ఇరాక్, బహ్రెయిన్, ఖతార్, ఇజ్రాయెల్, ఒమన్, యుఏఈ, సౌదీ అరేబియా, కువైట్, జోర్దాన్, సైప్రస్ పై ఇరాన్ దాడులు చేస్తోంది. అయితే ఈ దాడుల వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటి వరకు 30 మందికి పైగా కూడా ఇరాన్ దాడుల వల్ల ఈ గల్ఫ్ కంట్రీస్ లో మృతి చెందిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇరాన్ రక్షణ వ్యవస్థల పైన ఇజ్రాయెల్, అమెరికా దాడులు తీసుకొస్తోంది. ఇక గల్ఫ్ దేశాల్లోని అమెరికా బేస్లను, స్థానిక సంస్థలపై ఇక ఇరాన్ దాడులు చేస్తోంది. అయితే ఇరాన్ చేసే దాడుల వల్ల గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న అనేక దేశాలు ఇబ్బందులకు గురవుతూ ఉన్నాయి. ఒకంత ఇజ్రాయెల్ ను కాపాడే ప్రయత్నం అమెరికా చేస్తున్నప్పటికీ కూడా కేవలం ఇజ్రాయెల్ పై చేసిన దాడులను మాత్రమే అమెరికా అడ్డుకుంటుంది, మాకు ఎటువంటి సపోర్ట్ చేయడం లేదనేది ఒక అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా కొంత సమాచారం అయితే అందుతుంది గల్ఫ్ కంట్రీస్. దానిలో భాగంగా ఈ గల్ఫ్ కంట్రీస్ తీవ్ర ప్రభావానికి గురవుతున్న నేపథ్యంలో ఇరాన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇక దేశ భద్రతకు ముప్పు పొంచి ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతిగా దాడులు చేసేందుకు కూడా ఈ మిగతా కంట్రీస్ ఏవైతే గల్ఫ్ కంట్రీస్ కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి చర్చలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఇటు ఇరాన్ కూడా కొన్ని సంకేతాలు పంపిస్తూ ఉన్నారు. మాపై దాడులు చేయొద్దు అనేది కూడా వారు డిమాండ్ కూడా చేస్తున్నారు. అంటే కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేస్తూ ఉన్నారు. అవసరమైతే వారు కూడా ఇజ్రాయెల్ కి అవకాశం కూడా కనిపిస్తుంది. ఒకవేళ ఇప్పుడు ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికాతో పాటు ఈ గల్ఫ్ కంట్రీస్ కూడా ఇరాన్ పై దాడి చేస్తే కనుక ఇంకా భీకరేతం కొనసాగే అవకాశం అయితే కనిపిస్తోంది. కానీ యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించట్లేదు. ఇరాన్ సుప్రీమో ఖమేనీ మృతితో ఇరాన్ అంతా కూడా అడ్డుడుకుతోంది. అందరూ కూడా తీవ్ర ఆగ్రహ ఆవేశాలకు లోనవుతూ ఉన్నారు. దానిలో భాగంగానే ప్రతీకార దాడి దిగుతామంటూ కూడా వారంతా చెప్తున్నప్పటికీ కూడా ఒకవైపు దేశాధినేతను కోల్పోయారు, సుప్రీం లీడర్ను, మళ్ళా ఇప్పుడు ఈ దాడులు చేయడం కరెక్ట్ కాదు అనేది కూడా కొంతమంది హితవు పలుకుతున్నప్పటికీ కూడా దుఃఖంలో ఉన్న వారంతా కూడా దాడులు చేయాల్సిందే, దాడికి దాడి, కన్నుకు కన్ను, ప్రాణానికి ప్రాణం చేయాల్సిందే అనేది కూడా ప్రధానంగా ఒక
నినాదంతో వారు ఈ దాడులకు పూనుకుంటున్నారు. ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇరాన్ దాడులు ఎక్కడితో ఆపండి, లేకుంటే కనుక ఈ దాడులు అనేవి యుద్ధం అనేది దాడులు ప్రతి దాడులు మరొక నెల రోజుల పాటు కొనసాగుతాయంటూ కూడా ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. కానీ ఇటు అమెరికాకు సంబంధించిన అబ్రహం లింకన్ ఎయిర్ క్రాఫ్ట్ పైన కూడా 27 డ్రోన్లతో దాడులు చేపట్టారు. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం పైన ఇరాన్ దాడులకు దిగింది. ధ్వంసం చేశామని వారు ప్రకటించినప్పటికీ కూడా ప్రకటించుకుంటుంది ఇరాన్. కానీ ఇటు ఇజ్రాయెల్ మాత్రం ఆ దాడికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన అయితే చేయలేదు. ఇక దాడులు ప్రతి దాడితో పశ్చిమ ఆసియా మొత్తం కూడా దద్దరిల్లుతోంది. కానీ సామాన్య ప్రజలందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. విమానాలకు సంబంధించి కూడా ఎటువంటి అంటే తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కూడా ఎవరు కూడా ప్రయాణాలకు సంబంధించి ప్లాన్ చేసుకోవద్దు. ముందస్తుగా ఎయిర్పోర్ట్లకు వెళ్లే సమయంలోనే స్టేటస్ చెక్ చేసుకుని వెళ్లాలని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ గల్ఫ్ కంట్రీస్ నుంచి భారత్ వచ్చే విమానాలన్నీ కూడా రద్దు చేసినట్టుగా తెలుస్తా ఉంది. శివ, ఏదైతే స్ట్రైట్ ఆఫ్ హార్మస్ ఉందో దాన్ని బ్లాక్ చేయకపోయినా సైతం అక్కడ ఆయిల్కి సంబంధించిన ఏవైతే కంటైనర్స్ ఉన్నాయో వాటి ట్రాన్స్పోర్టేషన్ ఆగిపోయినట్టుగా తెలుస్తోంది. సో దీని ఎఫెక్ట్ వరల్డ్ వైడ్గా ఎలా పడే అవకాశం ఉందనుకోవాలి. అండ్ ఈ ఎఫెక్ట్ని దృష్టిలో పెట్టుకొని అమెరికా యుద్ధంపై కాస్త సాఫ్ట్ కార్నర్తో ఉండే అవకాశం ఉందనుకోవచ్చా శివ? ఇప్పుడు ఈ యుద్ధ ప్రభావం వల్ల ఈ క్రూడ్ ఆయిల్ కి సంబంధించి సరఫరా అనేది నిలిచిపోయిన నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఎటువంటి ఎఫెక్ట్ ఉండనప్పటికీ కూడా భవిష్యత్తులో ఇంకాస్త యుద్ధం అనేది జరిగితే గనక ఇంకాస్త ఆ సరఫరా అనేది నిలిచిపోతే మాత్రం ప్రపంచం అంతా కూడా దీని ప్రభావం అయితే కనిపించే అవకాశం అయితే కనిపిస్తోంది. కానీ ఇటు ట్రంప్ మాత్రం ఈ ధరలు అనేది పెరగదు, ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అనేది ప్రధానంగా చెప్తున్నారు. ఇప్పుడు అంటే అన్ని దేశాలు కూడా ముందుగా మినిమం 20 రోజులకు సంబంధించిన నిల్వలు అనేవి కూడా ఆయిల్ బ్యారెల్స్ అని కూడా ముందుగానే దిగుమతి చేసుకుని ఉంటారు. కానీ అవి ఎప్పుడైతే అయిపోతారో దానికి ముందు ఒక నెల ముందు నుంచి మళ్ళీ సరఫరా దిగుమతి చేసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు అనేది యుద్ధం అనేది వచ్చి 3 days అవుతుంది కాబట్టి ఇప్పటికప్పుడు ఆయిల్ సరఫరాకు సంబంధించి ట్యాంకర్స్ అక్కడ స్టక్ అయిపోయినప్పటికీ కూడా తిరిగి మళ్ళా వచ్చే వరకు కూడా ఉన్న నిల్వలు సరిపోతాయి అనేది కూడా కొంతమంది భావిస్తున్నారు. కానీ చాలా దేశాలపై మాత్రం ఈ క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. ఈ చమురు లేట్ అయితే కనుక ఆయిల్ అనేది దిగుమతి చేసుకునే సరఫరా లేట్ అయితే మాత్రం తీవ్ర ప్రభావం పడుతుంది అనేది కూడా అందరూ భావిస్తున్నారు. చూడాలి మరి భవిష్యత్తులో ఏం జరగబోతుంది, యుద్ధం ఎంతటితో ఆగుతుందా లేదా ట్రంప్ చెప్పినట్లు నెల రోజుల పాటు యుద్ధం కొనసాగుతుందా? నెల రోజుల పాటు యుద్ధం కొనసాగితే అసలు ఏం జరగబోతుంది? ఈ గల్ఫ్ కంట్రీస్ పైన ఇరాన్ ఇట్లాగే దాడి చేస్తుంటే ఈ గల్ఫ్ కంట్రీస్ తీసి ఊరుకుంటాయి, ప్రతిగా దాడి చేస్తాయి. ఒకవేళ ప్రతిగా దాడి చేస్తే ఇరాన్ పరిస్థితి ఏంటి? ఒకవైపు అమెరికా ఇజ్రాయెల్ రెండు కలిపి దాడి చేస్తుంది, మళ్ళీ దానికి తోడు గల్ఫ్ కంట్రీస్ కూడా కలిపి దాడి చేస్తే ఇరాన్ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా అందరూ ఊహించుకోవడానికి కూడా ఊహ కందడం లేదు. కానీ ఇప్పుడు ప్రజెంట్ మాత్రం దాడులు ప్రతికార దాడులతో మాత్రం పశ్చిమాసియా ఉంది. థ్యాంక్ యూ శివ.